Already we have completed two equations of motion. Let me start third equation of motion, that is v square minus u square is equal to 2as. v square minus u square is equal to 2as. Let me derive this equation of motion also from the definition of average velocity, that is equal to total distance by total time. కన్నా ఇది కూడా సగటు వేగం ఉంది కదా డెఫినేషన్. ఆ డెఫినేషన్ నుంచే మనము థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ని కూడా డెరైవ్ చేసుకోబోతున్నా. దట్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం దూరము బై మొత్తం కాలము, మొత్తం దూరము బై మొత్తం కాలము. సో వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ. అండ్ ఫ్రమ్ దిస్ అగైన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి యావరేజ్ ఇంటూ టైమ్, v average into time, and then s is equal to v average, already we know that u plus v by 2 into time. But here instead of time, let me substitute from the equation, from the first equation of motion, that is v is equal to u plus at. This is the first equation of motion, and then from this at is equal to v minus u, and then t is equal to v minus u by a. Understood na? From the first equation of motion, v is equal to u plus at. ఇది మనకి మొదటి చలన సమీకరణం. దీని నుంచి మనం డిరైవ్ చేసుకుంటున్నాం at is equal to v minus u. ఈ యూనిట్ పంపాను అంతే, యూనిట్ తీసుకొచ్చాను. ఏటీ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ. అండ్ దెన్ ఇప్పుడు ఏటీలో టీనే నాకు కావాలి కాబట్టి ఏనిటి పంపితే ఇదేమైంది వి మైనస్ యూ బై ఏ అయింది, వి మైనస్ యూ బై ఏ. సో లెట్ మీ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ టీ, దట్ ఈస్ వి మైనస్ యూ బై ఏ ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ టీ. ఇక్కడ టీని తెచ్చుకున్నా కదా మనం, ఆ టీని ఇక్కడ టీ బదులు సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను నేను. దట్ ఈజ్ v మైనస్ u బై ఏ. ఇది అర్థమైంది ఒకసారి చూడండి. యావరేజ్ వెలాసిటీ డెఫినేషన్ ప్రకారం టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు, దాని నుంచి ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి యావరేజ్ ఇంటూ టీ, టైం వచ్చింది. ఇక్కడ దీని నుంచి యావరేజ్ వెలాసిటీ అంటేనేమో u ప్లస్ వి బై 2 రాసుకున్నాను. దెన్ ఇక్కడ నాకు మ్యాథమెటికల్ కన్వీనియన్స్ కోసమని u ప్లస్ వినే నేను v ప్లస్ యూ కూడా రాసుకోవచ్చు కదా, ఏదైనా ఒకటే కదా, ఏ ప్లస్ బి అయినా బి ప్లస్ ఏ అయినా. సో u ప్లస్ వి బదులు v ప్లస్ యూ రాశాను యావరేజ్ వెలాసిటీ బై 2 ఇంటూ దీని బదులు v ప్లస్ యూ బై 2 రాశాను. ఇక్కడ టీ ఉంది చూసారా, ఆ టీని నేను ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ నుంచి టీని నేను డెరైవ్ చేసుకున్నాను. ఎట్లాగా, ఇట్లాగనమాట. ఇది టీకి ఒక వాల్యూని తెచ్చుకున్నాను, ఆ టీ వాల్యూని తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను, ఇక్కడ టీ బదులు సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, హియర్ అబ్జర్వ్ కన్నా వి ప్లస్ యూ ఇంటూ వి మైనస్ యూ, ఇట్ సీమ్స్ టు బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది ఎలా ఉందంటే మ్యాథమెటికల్ ఫార్ములా ఉంది కదా మనకి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఆ ఫార్మాట్లో ఉంది అది. కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అట్లా మనకి వి ఇంటూ వి స్క్వేర్ ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ యూ అంటే యూ ఇంటూ యూ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దాని బదులు అట్లాగా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2a. కింద ఉంది కదా 2 ఇంటూ ఏ, 2a వచ్చింది. అర్థమైందా కన్నా? ఇక్కడ ఇది ఎట్లా వేసానంటే ఇది ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దానికి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ బిల బదులు వి అను యూ ఉన్నాయి కాబట్టి వి ప్లస్ యూ ఇంటూ వి మైనస్ యూ అనేది వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అవుతుంది. ఇది మ్యాథమెటికల్ ఫార్ములా. సో దాని నుంచి ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2a వచ్చింది. ఇంక జస్ట్ అయిపోయింది. ఇంక చూడండి, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్లో 2as వచ్చేసింది. దిస్ ఈజ్ అవర్
థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఇదే మనకి 4వ చలన సమీకరణం. సో థర్డ్ ఈక్వేషన్, 3వ చలన సమీకరణం. సో ఫస్ట్ వన్ ఏంటి, v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. సెకండ్ వన్ ఏమో s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. థర్డ్ వన్ వచ్చేసి v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఓకే, రబ్ చేస్తున్నాను కన్నా ఆల్రెడీ ఇది చాలా ఈజీ, అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ దెన్ ఫోర్త్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఫోర్త్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అది మీకు ఎక్కువగా మీకు మ్యాథ్స్ పరంగా అంటే ప్రాబ్లమ్స్ పరంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడానికి అది మీకు యూజ్ అవుతుంటుంది. ఫోర్త్ వన్ ఏంటి అని అంటే Sn ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ n మైనస్ హాఫ్. ఇది మీకు డెరివేషన్, అదే ఫోర్త్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, 4వ చలన సమీకరణం. Sn వాట్ డస్ ఇట్ మీన్స్? Sn అంటే ఏంటి అని అంటే displacement of a body, displacement of a body in nth second. nth second అంటే ఏంటి, ఒక పర్టిక్యులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఒక బాడీ ఇట్లా జర్నీ స్టార్ట్ చేసింది, పలానా ఫిఫ్త్ సెకండ్లో నాట్ ఓన్లీ ద ఎంటైర్ టైం, అంటే ఇది మొత్తం టైం కన్సిడర్ చేయట్లా, 5 సెకండ్స్లో ఎంత అంటల్లా, ఓన్లీ ఎట్ ద 5th సెకండ్ వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఆర్ ఎల్స్ థర్డ్ సెకండ్, ఒక పర్టిక్యులర్ థర్డ్ సెకండ్ ఆఫ్ టైంలో ఎంత డిస్ప్లేస్మెంట్ ఉన్నది అని తెలియాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అట్లా సో ఒక పర్టిక్యులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అనమాట ఇది. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ ఇన్ n సెకండ్స్ అనేది ఇన్ కాదు, nth సెకండ్ టైంలో ఎంత స్థానభ్రంశము చెందింది. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ అంటే nth సెకండ్ల కాలంలో, సెకండ్ల సమయంలో వస్తువు స్థానభ్రంశం. ఏంటిది Sn అంటే. ఓకే, ఇప్పుడు ఆ ఫార్ములాని డిరైవ్ చేయాలంటే ఎట్లా డిరైవ్ చేయాలో చూడండి ఒకసారి. ఏమంటున్నాడో చూడండి. S ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఈ ఫార్ములా తెలుసు కదా మనందరికీ. ఏంటిది, థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఇదేంటి అని అంటే ఇక్కడ S అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ బాడీ, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ బాడీ ఇన్ t సెకండ్స్. t సెకండ్స్కి అంటే మొత్తం t సెకండ్ల కాలంలో మొత్తం డిస్ప్లేస్మెంట్ ఎంత అనేది ఇది. ఇక్కడ Sn అంటే ఏంటి, ఒక పర్టికులర్ సెకండ్ టైంలో, ఒక పర్టికులర్ టైంలో ఎంత డిస్ప్లేస్మెంట్ అది. అర్థమైంది, దానికి దీనికి డిఫరెన్స్ అర్థమైందా కన్నా. ఇది వచ్చేసి t సెకండ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, t ఈజ్ ఈక్వల్ టు 0 seconds దగ్గర, t ఈజ్ ఈక్వల్ టు 1 second, t ఈజ్ ఈక్వల్ టు 2 seconds, t ఈజ్ ఈక్వల్ టు 3 seconds. ఇలా ఈ t సెకండ్స్ దగ్గర ఈ బాడీ 2 meters డిస్ప్లేస్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 meters డిస్ప్లేస్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 meters డిస్ప్లేస్ అయింది. ఇప్పుడు మొత్తం t ఈజ్ ఈక్వల్ టు 3 seconds టైంకి, t ఈజ్ ఈక్వల్ టు 3 seconds టైంకి మొత్తం ఎంత డిస్ప్లేస్మెంట్ అని అంటే 2 + 4 + 3 అంటే 9 meters. ఏది ఇది టోటల్ t సెకండ్స్ టైంలో, 3 seconds టైంలో, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 second, 2 seconds, 3 seconds టైంలో మొత్తం డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 9 meters. అది కాకుండా ఇక్కడ Sn అంటే ఏంటంటే ఓన్లీ ఎట్ 2 seconds, అంటే సెకండ్ అనమాట, అంటే ఆర్ థర్డ్ వన్.
ఒక పర్టిక్యులర్ టైంలో ఈ 2 సెకండ్స్ దగ్గర బాడీ డిస్ప్లేస్మెంట్ ఎంత, ఇక్కడికెక్కడే కావాలి మనకి, దీనికి ముందుతో సంబంధం లేదు అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ అని అడగటల, ఇక్కడ మాత్రమే ఎంత డిస్ప్లేస్మెంట్ ఉంది అనేది చెప్పేది ఎస్ అన్న. ఇప్పుడు అది కావాలి మనకి, అది ఎట్లా కావాలి మీకు అనంటే ఆ పర్టిక్యులర్ టైంలో ఎట్లా కావాలనంటే ఏమంటున్నాడనంటే మనకు కావాల్సిందేంటి ఎన్ కావాలి కదా, ఎన్ కావాలి అంటే టోటల్ టైంలో నుంచి ఇది ఎన్ సెకండ్స్ అనుకోండి, మొత్తం టైము ఎన్ సెకండ్స్ అనుకోండి, నాకు కావాల్సింది ఎస్ఎన్ దగ్గర కదా అంటే ఇక్కడ కావాలి, ఇదంతా టైము, ఇదంతా టైం ఇంటర్వెల్స్, ఇవన్నీ టైం ఇంటర్వెల్స్, ఇది ఎన్ సెకండ్స్, ఇది ఎన్ సెకండ్స్ అయినప్పుడు ఈ ముందున్నది ఏమవుద్దంటే n-1 సెకండ్ అవుద్ది, ఈ ముందున్నది n-1 సెకండ్ అవుద్ది. అంటే ఈ నాకు ఇప్పుడు అడిగేది ఏంటి అని అంటే nth సెకండ్ అన్నాడు అంటే ఇది కావాలి. అర్థమవుతుందా మీకు అక్కడ బోర్డు మీద? ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇది కన్నా ఇది టోటల్ వచ్చేసి n సెకండ్స్, టోటల్ n సెకండ్స్. ఇక్కడ క్వశ్చన్ ఏంటనంటే nth సెకండ్ దగ్గర ఇది nth సెకండ్, ఇది nth సెకండ్, టోటల్ మొత్తం కాలమేమో n సెకండ్లు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక వస్తువు ప్రయాణించడానికి పట్టిన సమయం n సెకండ్లు బట్టే నాకేం కావాలంటే ఈ nth సెకండ్ దగ్గర ఎంత డిస్ప్లేస్మెంట్ అయ్యింది అని తెలియాలంటే ఇప్పుడు దీన్ని ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను, టైం ఇంటర్వెల్స్ కింద. ఈ టైం ఇంటర్వెల్లో ఇక్కడ ఇది n సెకండ్ అయినప్పుడు, nth సెకండ్ అయినప్పుడు ఇదేమవుద్ది అని అంటే ఇది n-1th సెకండ్, n-1th సెకండ్ లేదా n-1th సెకండ్. ఇప్పుడు నాకు కావాల్సింది ఇంత అయినప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ మొత్తంలో నుండి ఈ n-1 సెకండ్స్ వరకు ఉన్న టైంని గనక సబ్ట్రాక్ట్ చేసుకుంటే అర్థమవుతుందా, ఈ మొత్తం ఇక్కడి నుంచి ఉన్న ఈ మొత్తం టైంలో నుండి ఈ n-1 సెకండ్స్ వరకు ఉన్న డిస్ప్లేస్మెంట్ని నేను సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు నాకు కావలసిన ఈ nth సెకండ్లో ఉన్న డిస్ప్లేస్మెంట్ వస్తుంది. nth సెకండ్ అంటే ఇదిగో ఈ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు దాన్ని డిరైవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫార్ములా ఏమంటున్నాడు అనంటే Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, ఫస్ట్ ఆఫ్ ఆల్ Sn ఈజ్ ఈక్వల్ టు un ప్లస్ ½ an². అంతే కదా, ఇది Sn అనకూడదు అంటే n సెకండ్స్కి డిస్ప్లేస్మెంట్, టోటల్ డిస్ప్లేస్మెంట్లో నుంచి అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే టోటల్ టైం n అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ n యూజ్ చేశాను నేను. దాంట్లో నుంచి నేనేం చేస్తున్నానంటే ఇది Sn, ఇది Snకి. ఇప్పుడు Sn-1 అనుకోండి డిస్ప్లేస్మెంట్కి, అప్పుడు అదేమవుద్ది Sun-1 ప్లస్ ½ an-1² అంటే ఇది ఈ టైం ఇంతవరకు టైం అనమాట. ఇప్పుడు నాకేం కావాలనంటే కానీ బోర్డు ఓకే ఉంచుతున్నాను, ఏం కావాలంటే Sn ఈజ్ ఈక్వల్ టు ఇది కన్నా n అని అంటే ఇక్కడ టైము t ఈజ్ ఈక్వల్ టు n సెకండ్స్ కాబట్టి ఈ ఫార్ములా ఇక్కడ ఇట్లా వాడకూడదు. ఇక్కడ కూడా అంతే, టైము t n-1 సెకండ్స్కి ఇది డిస్ప్లేస్మెంట్. దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ when t is equal to n seconds. This is the displacement when t is equal to n-1 seconds. ఈ n సెకండ్స్ డిస్ప్లేస్మెంట్లో నుండి n-1 సెకండ్స్ వరకు అయిన డిస్ప్లేస్మెంట్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకు ఆ nth సెకండ్లో డిస్ప్లేస్మెంట్, nth సెకండ్లో డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అంటే చూడండి un ప్లస్ ½ an² మైనస్ un-1 ప్లస్ ½ an-1² అది. అండ్ దెన్ un ప్లస్ ½ an²
minus un minus 1 plus half a into a minus b whole square. n minus 1 whole square ని a minus b whole square కింద రాసుకుంటే n square plus 2n minus 1 ఇది a square minus 2ab a plus a minus b whole square కన్నా a square plus b square minus 2ab. So a square plus 1 square minus 2 into n into 1 minus 2n. And then Sn is equal to kana un plus half an square minus ఇది చూడండి కన్నా యూ లోపల మల్టిప్లై చేయండి un మైనస్ u ప్లస్ ఈ హాఫ్ ఏని కూడా లోపలికి మల్టిప్లై చేయండి హాఫ్ an స్క్వేర్ మైనస్ హాఫ్ a ఇంటూ 2n ప్లస్ హాఫ్ a. ఇది అర్థమవుతుందా? ఏం చేస్తున్నాను చూడండి un ఇది యాజ్ ఇట్ ఈజ్గా చేశాను. ఇక్కడ యూని n మైనస్ 1 లోపలికి మల్టిప్లై చేస్తాను un మైనస్ u ప్లస్ హాఫ్ ఏని కూడా లోపలికి మల్టిప్లై చేసేసాను హాఫ్ ఏ n స్క్వేర్ మైనస్ హాఫ్ ఏ ఇంటూ 2n ప్లస్ హాఫ్ ఏ. ఇప్పుడు చూడండి Sn is equal to un plus half an square ఈ మొత్తాన్ని బ్రాకెట్లోంచి బయటకు తీసుకొస్తున్నాను అమ్మా మైనస్ un మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ u మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్ హాఫ్ an స్క్వేర్ minus of minus plus 2 cancel plus an minus of plus minus half a అది okay then Sn is equal to plus un minus un cancel plus half an square minus half an cancel. ఇప్పుడు ఇంకేం మిగిలిందో చూడండి ఒకసారి u ప్లస్ an మైనస్ హాఫ్ ఏ అవి మనకి ఫైనల్గా బ్యాలెన్స్. దెన్ Sn ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ టేక్ a యాజ్ కామన్ దెన్ n మైనస్ హాఫ్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్, ఫోర్త్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ విచ్ వీ రిక్వైర్డ్. మనకు కావాల్సినటువంటి ఫైనల్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇది. అర్థమైందా ఏమైనా? ఇక్కడ లాజిక్ ఏంటి అని అంటే అసలు దీని మీనింగ్ తెలిస్తే లాజిక్ అర్థమైంది. మీనింగ్ ఏంటి అని అంటే ఎంత సెకండులో ఎంత డిస్ప్లేస్మెంట్ అయిందో కావాలి మనకి. అయితే ఈ ఫార్ములా ఏంటి? ఇది మనకు బాగా తెలుసు. S ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏడ్. ఇదేంటి అని అంటే డిస్ప్లేస్మెంట్ ఇన్ టోటల్ టైం, t సెకండ్స్ టోటల్ టైంలో ఎంత డిస్ప్లేస్మెంట్ అయిందనేది ఇది టోటల్ టైంలో. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ ఎంత సెకండ్లో తెలియాలనంటే లాజిక్ ఏంటో చూడండి. ఇక్కడ మనకి t సెకండ్స్ టైంలో టోటల్ డిస్ప్లేస్మెంట్ అన్నాను కదా, ఇక్కడ నేను టోటల్ టైంనే నేను n సెకండ్స్ అనుకుంటున్నాను. టోటల్ టైమే n సెకండ్స్ టైం. n సెకండ్స్ టైంలో డిస్ప్లేస్మెంట్ s అయింది, s డిస్ప్లేస్మెంట్ అయింది n సెకండ్స్లో. ఇది n అంటే ఏంటిది? ఇది లాస్ట్ సెకండ్ అనమాట. ఇక్కడ ఇది s, ఇది n సెకండ్ ఇక్కడ. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా డివైడ్ చేసుకున్నామంటే అంటే మీనింగ్ ఏంది? ఇది ఫస్ట్ సెకండ్, సెకండ్, థర్డ్ సెకండ్ అలా మనం వేసుకుంటూ వెళ్ళిపోతే
ఈ లాస్ట్ బట్ 1 ఏమవుతుంది, ఇంతవరకు n సెకండ్స్ టోటల్ టైము n సెకండ్స్ అనుకున్నప్పుడు ఇదేమవుతుంది మీకు n-1 అవుతుంది. ఇది n అయినప్పుడు ఇది n-1 అవుతుంది కదా. నాకేం కావాలి అని అంటే ఈ nth సెకండ్లో అంటే ఇదే కావాలి డిస్ప్లేస్మెంట్. మొత్తం అయితే ఎస్, మొత్తం n సెకండ్స్లో ఎస్ అయితే నాకు కావాల్సింది ఈ డిస్ప్లేస్మెంట్, ఈ ఒక్కరవ డిస్ప్లేస్మెంట్. ఈ డిస్ప్లేస్మెంట్నే ఏమంటున్నాడంటే ఎస్ఎన్ అంటున్నాడు. అంటే పర్టికులర్ nth సెకండ్ టైంలో ఎంత డిస్ప్లేస్మెంట్. నాకు కావాల్సింది ఈ ఒక్కరవే. ఈ కొద్దిగా తెలియాలంటే ఏం చేయాలంటే ఈ మొత్తంలో నుండి దీన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నా నేను. ఈ మొత్తంలో నుండి ఇక్కడ నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే నీకు మిగిలేది ఇదే కదా, ఇదే ఎస్ఎన్. ఇప్పుడు నేను చేసింది ఫార్ములా అదే. ముందు ఈ టోటల్ టైంకి ఫార్ములా వేసుకున్నాను. ఇదేంటి అంటే UN + ½ AN². అది ఈ మొత్తం జర్నీకి పట్టిన టోటల్ డిస్ప్లేస్మెంట్, n సెకండ్స్లో అయిన డిస్ప్లేస్మెంట్ అది. ఇప్పుడు దాంట్లో నుంచి నేనేం చేయాలి, ఈ మొత్తంలో నుంచి నేనేం చేయాలి, ఇది సబ్ట్రాక్ట్ చేస్తేనే కదా నాకు ఇది వచ్చేది. ఈ సబ్ట్రాక్షన్ అంటే ఇక్కడ ఏ టైం ఉంది, n-1 ఉంది. దానికి ముందున్న టైం n-1 కాబట్టి అప్పుడు నేను దాంట్లో నుంచి ఏం చేశానంటే ఇదిగో ఇది ఏం చేసాం మనము, ఇదిగో సబ్ట్రాక్ట్ చేస్తా చూడండి. UN-1 అంటే ఇక్కడ టైం ఎంత n-1 ప్లస్ ½ A ఇంటూ మళ్ళీ n-1². సో ఈ మొత్తం టైంలో నుంచి ఈ n-1 సెకండ్స్ వరకు ఉన్న టైంని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు నాకు SN అంటే nth సెకండ్లో డిస్ప్లేస్మెంట్ వస్తుంది అని అర్థం. వచ్చిందా రాలేదా, ఇదిగో ఇది ఫార్ములా. SN = U + A ఇంటూ n-12. సో ఇన్ దిస్ వే we have to derive the 4 equations of motion. ఈ విధంగా మనము 4 చలన సమీకరణాలని డిరైవ్ చేసుకుంటాము, రాబట్టుకుంటాము. అండర్స్టూడా? సో కన్నా ఈ ఈక్వేషన్స్, ఈ 4 ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఎందులో ఇవి అంటే ఓన్లీ వెన్ బాడీ ఈజ్ ట్రావెలింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ దట్ టు మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. అంటే ఏకరీతి త్వరణంతో సరళ రేఖా మార్గంలో వస్తువు ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే ఈ 4 చలన సమీకరణాలు ఉంటాయి. ఓకేనా? మెయిన్ పార్ట్స్ ఇంతవరకు. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏం చెప్తున్నానంటే గ్రాఫ్స్ చెప్పుకుందాం మనం. ఏంటంటమ్మా గ్రాఫ్స్. గ్రాఫ్స్ అనేవి కూడా కన్నా మనకి ఈ లెసన్లో చాలా ఇంపార్టెంట్, మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. గ్రాఫ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ గ్రాఫ్స్. ఏంటి మనకి ఏమేమి గ్రాఫ్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పొజిషన్ టైం గ్రాఫ్ అంటాం మనం. పొజిషన్ టైం గ్రాఫ్ అనొచ్చు దీన్ని, లేదా డిస్టెన్స్ టైం అనవచ్చు. అంటే ST గ్రాఫ్ అని కూడా అనొచ్చు. ఎస్ అంటే తెలుసు కదా మనకి, డిస్టెన్స్ కానివ్వండి, డిస్ప్లేస్మెంట్ కానివ్వండి. దాన్ని పొజిషన్ టైం గ్రాఫ్ అని కూడా అనొచ్చు, ఆర్ డిస్టెన్స్ టైం గ్రాఫ్ అని కూడా అనొచ్చు. ఇది ఫస్ట్ గ్రాఫ్. రెండోది వచ్చేటప్పటికే మనకి VT గ్రాఫ్. VT గ్రాఫ్ అంటే వెలాసిటీ టైం గ్రాఫ్. ఇది వెలాసిటీ టైం గ్రాఫ్స్. థర్డ్ వన్ వచ్చేటప్పటికే AT గ్రాఫ్స్ అంటే యాక్సలరేషన్ టైం గ్రాఫ్స్. యాక్సలరేషన్ టైం గ్రాఫ్స్ ఇవి మనకి ఈ లెసన్లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన గ్రాఫ్లు. ఏంటి? పొజిషన్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్స్, యాక్సలరేషన్ టైం గ్రాఫ్స్. చూద్దాం ఏంటి, సింపుల్గా చూద్దాం. సో ఫస్ట్ వన్ పొజిషన్ టైం గ్రాఫ్. పొజిషన్ టైం గ్రాఫ్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ వీ హ్యావ్ 2 letters. One is position and second one is time. So graph అనగానే what we need, first of all we need x-axis
అండ్ వై యాక్సిస్. ఏముండాలి మనకి? ఎక్స్ యాక్సిస్ ఉండాలి, వై యాక్సిస్ ఉండాలి. ఇప్పుడు ఆ రెండు ఇచ్చినటువంటి రెండు ఎక్స్ పొజిషన్ టైములో దేన్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి, దేన్ని వై యాక్సిస్ మీద తీసుకోవాలన్నది కూడా ఐడియా ఉండాలి. ఏంటనంటే ఆల్వేస్ ఇండిపెండెంట్ వేరియబుల్ మస్ట్ బి టేక్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఏం చేయాలంటే కన్నా ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే స్వతంత్రంగా ఉండేటటువంటి ఫిజికల్ క్వాంటిటీ ఏదైతే ఉందో, ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీ ఏదైతే ఉందో అంటే స్వతంత్రంగా దేని మీద ఆధారపడకుండా ఉండేటటువంటి భౌతిక రాశి ఏదైతే ఉందో దాన్ని మనము ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి. అంటే ఆబ్వియస్గా మనకు తెలిసి టైం అనేది మాత్రమే మనకి ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ ఇండిపెండెంట్. అంటే ఇది దీని మీద మాత్రమే ఆధారపడుతుంది, అంటే మారకుండా ఉంటుంది. అది ఇది ఎవరి కోసం మారదు, ఎవరి కోసం ఆగదు, టైం అలా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి టైం షుడ్ బి ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ డిస్టెన్స్ అనమాట. ఏదైతే డిస్టెన్సో లేదా పొజిషన్ ఉందో, పొజిషన్ అనేది ఏమవుతుందంటే మారుతుంది కదా మనకి. డిస్ప్లేస్మెంట్ కానీ డిస్టెన్స్ కానీ ఏమవుతుంది, పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో టైంతో పాటు పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ ఈజ్ డిపెండెంట్ వేరియబుల్. ఇది వచ్చేటప్పటికే డిపెండెంట్ వేరియబుల్, ఇది వచ్చేటప్పటికే ఇండిపెండెంట్ వేరియబుల్ అనమాట. అంటే ఇదేమో దీని మీద ఆధారపడుతుంది, టైంతో పాటు ఇది మారుతుంది. ఇదేమో టైం అనేది ఇండిపెండెంట్. కాబట్టి టీ షుడ్ బి ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఎక్స్ షుడ్ బి ఆన్ వై యాక్సిస్. ఇలా తీసుకోవాలి మనం. సో ఇప్పుడు టీని వచ్చేసేమో ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి, వై యాక్సిస్ మీద ఎవరిని తీసుకోవాలి కన్నా ఎక్స్ తీసుకోవాలి. కన్నా చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ a body at t is equal to 0 seconds. t 0 seconds దగ్గర ఇది పొజిషన్ సమ్ ఎక్స్ నాట్ దగ్గర ఉందనుకోండి. ఎక్కడున్నది? ఎక్స్ నాట్ అనే పొజిషన్ దగ్గర ఉంది. అంటే అది జీరో కాదు, సంథింగ్ ఎల్స్, ఏదో ఒక వాల్యూ ఎక్స్ నాట్ దగ్గర ఉంది. అంటే ఇదిగో ఇది 0 seconds. మనకి ఇది టీ కాబట్టి ఇది 0, 1, 2, 3 అట్లా తీసుకుందాం. మనకి 0, 1, 2, 3, 4 seconds. ఫస్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 seconds దగ్గర పొజిషన్ ఎక్కడుంది కన్నా ఎక్స్ నాట్ అనుకోండి. ఇదిగో ఇది ఎక్స్ నాట్ అనుకోండి, ఇది ఎక్స్ నాట్. అక్కడ ఉంది పార్టికల్ లేదా బాడీ. ఇప్పుడు అది కన్నా అక్కడే ఉంది. టీ ఈజ్ ఈక్వల్ టు 1 second దగ్గర కూడా అది అక్కడే ఉంది. టీ ఈజ్ ఈక్వల్ టు 2 seconds దగ్గర కూడా అక్కడే ఉంది. ఇప్పుడు దాన్ని గ్రాఫ్లో చూపిద్దాం. టీ ఈజ్ ఈక్వల్ టు 3 seconds దగ్గర కూడా ఆ ఎక్స్ నాట్ దగ్గరే ఉంది. అంటే టైం చేంజ్ అవుతుంది కానీ పొజిషన్ అక్కడే కనిపిస్తుంది అన్నమాట మీకు. దాన్ని గ్రాఫికల్గా చూపిద్దాం చూడండి. సో 0 దగ్గర ఇక్కడే ఉంది, 1 second దగ్గర కూడా ఎక్స్ నాట్ దగ్గరే ఉంది, 2 seconds దగ్గర కూడా ఎక్స్ నాట్ దగ్గరే ఉంది, 3 seconds దగ్గర కూడా ఎక్స్ నాట్ దగ్గరే ఉంది. సో అట్లా ఎంత టైం గడిచినా కూడా పొజిషన్ అనేది ఎక్స్ నాట్ దగ్గరే చూపిస్తుంది అనుకోండి. గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇది గ్రాఫ్. వాట్ డస్ ఇట్ మీన్స్? యాజ్ టైమ్ చేంజెస్ ద పొజిషన్ డస్ నాట్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే టైం మారుతున్నప్పటికీ టైంతో పాటు ఒక వస్తువు యొక్క స్థానం మారకుండా ఉంటే వాట్ వీ కెన్ సే, దట్ ఈస్ ఫండమెంటల్ డెఫినిషన్, దట్ ఈస్ ద బాడీ ఈజ్ ఎట్ రెస్ట్. ఏం చెప్తాం మనం అంటే బాడీ రెస్ట్లో ఉన్నది అని చెప్తాం మనం. ఏం చెప్పొచ్చు? రెస్ట్లో ఉంది. ఎందుకంటే టైం మాత్రమే చేంజ్ అవుతుంది కానీ పొజిషన్ చేంజ్ అవ్వటం లేదు. సో దట్ బాడీ ఈజ్ సెట్ టు బీ ఎట్ రెస్ట్. ఇది రెస్ట్లో ఉన్నది అని అర్థం అనమాట. ఇది గ్రాఫ్. దేనికన్నా రెస్ట్ పొజిషన్కి ఫస్ట్ గ్రాఫ్ ఇది. ఓకేనా? ఫస్ట్ గ్రాఫ్ ఇది. నెక్స్ట్ గ్రాఫ్ చూద్దాం. ఎక్స్ టీ, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, సెకండ్ గ్రాఫ్ ఇది.
So we know that on x-axis the values of t should be taken, and then on y-axis x. కానీ ఇది x అనగానే గుర్తుపెట్టుకోండి, ఇది యాక్సిస్ కాదు, పొజిషన్ని రిప్రజెంట్ చేసే x అనమాట. లేదు మీరు కన్వీనియన్స్ కోసమని ఇక్కడ మీరు ఎస్ అనే లెటర్ కూడా వాడచ్చు, ఎస్ కూడా వాడచ్చు డిస్ప్లేస్మెంట్ కదా. ఓకే, ఇప్పుడు చూడండి. Here what is let me give one more information here. Here nature of graph. ఏంటి నేచర్ ఆఫ్ గ్రాఫ్ అంటే ద గ్రాఫ్ లైన్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఎట్లా ఉందంటే ఇది కన్నా ద గ్రాఫ్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తుంది. సో దెన్ బాడీ ఈజ్ సెట్ టు బీ ఎట్ రెస్ట్ అన్నమాట. ఇక్కడ చూస్తే కన్నా చూడండి, గ్రాఫ్ ఇది గ్రాఫ్ లైన్ ఇది ఇలా వచ్చింది. ఏంటి దీని మీనింగ్ ఏంటి అని అంటే అనలైజ్ చేయండి, చూద్దాం. దీనికన్నా ముందు ఇంకాస్త చెప్తాను చూడండి. ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 seconds దగ్గర బాడీ ఎంత ఉంది కన్నా ఇక్కడ ఉంది. ఓకే, ఇదేంటనంటే x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆరిజిన్ దగ్గర ఉంది. t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ గడిచేటప్పటికే ఇది 1 meter డిస్ప్లేస్ అయింది, ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds అయ్యేటప్పటికే ఇంకొక 1 meter డిస్ప్లేస్ అయింది. అర్థమవుతుందా? 2 meters అంటే 2 meters. ఇక్కడికి వచ్చేటప్పటికే 3 secondsకి వచ్చేటప్పటికే 3 meters. అంటే చూడండి ఏం చెప్తున్నాడో, t ఈజ్ ఈక్వల్ టు 0 seconds దగ్గర బాడీ ఎక్కడుంది? x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గరే ఉంది. అంటే x 0నే, tను 0నే, అంటే ఇక్కడ స్టార్ట్ అయింది ఆరిజిన్ దగ్గర. ఇప్పుడు t ఏమైంది కన్నా 1 second అయింది. t 1 secondకి ఇప్పుడు ఇటు కూడా 1 2 3 4 5 2 3 4 5 అనుకోండి. ఇప్పుడు t 1 second అయ్యేటప్పటికి ఎక్కడికి వచ్చినది? 1 meter డిస్ప్లేస్ అయింది. అంటే t 1 secondకి డిస్ప్లేస్మెంట్ 1 meter చొప్పున అది ఒక గ్రాఫికల్ పాయింట్ అక్కడ వస్తుంది మీకు, ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఏమైంది? t ఇంకొక 1 second అంటే 2 seconds అనమాట. ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి అయితే 2 seconds, ఇక్కడ నుంచి అయితే 1 second అనమాట. 2 seconds అయ్యేటప్పటికే డిస్ప్లేస్మెంట్ ఎంత అయింది? మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 meter అయింది. ఓవరాల్గా అయితే 1 meter ప్లస్ 1 meter 2 meters అనమాట. అది అప్పుడు 2 seconds అప్పుడు ఎంతకు వచ్చింది? 2 metersకి వచ్చింది. 3 secondsకి అప్పుడు ఎంత వచ్చింది? 3 meters వచ్చింది. 4 meters అప్పుడు 4 seconds అప్పుడు 4 metersకి వచ్చింది. అంటే ఇదిగో ఇదనమాట. 1 second అప్పుడు 1 meter, 2 secondsకి 2 meters, 3 secondsకి 3 meters, 4 secondsకి 4 meters. ఇలా డిస్ప్లేస్ అవుతున్నప్పుడు మీరు కనుక గ్రాఫ్ని ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ కనెక్ట్ చేస్తూ ఇట్లా వెళ్తే ఇలా వస్తుంది గ్రాఫ్. దట్ మీన్స్ ద గ్రాఫ్, ద నేచర్ ఆఫ్ ద గ్రాఫ్ ఈజ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఆరిజిన్, ఇట్ ఈస్ అ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అది లెక్క ప్రకారం కరెక్ట్గా అయితే ఇదేంటంటే ఇది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఓకే, సో స్ట్రైట్ లైనే కానీ ఆరిజిన్ నుండి పాస్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి వాట్ ఈజ్ ద స్టేటస్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్? ఇక్కడ దీని స్టేటస్ ఏంటి అంటే రెస్ట్లో ఉంది. ఇక్కడ ఏంటి దీని స్టేటస్ ఏంటి? ఇది ఎలా ఉంది అని అంటే ద బాడీ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, ఇది యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. ఎందుకని? ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్, ఈక్వల్ డిస్టెన్సెస్. సో ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్టెన్సెస్ని కవర్ చేస్తుంది కాబట్టి చూడండి 1 2 3 అట్లా మీరు గమనిస్తే అన్ని ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైము, ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్ చేస్తుంది కాబట్టి
Body is moving with uniform velocity. Okay, next another graph. X-axis, Y-axis, T, and then position X. Now the nature of the graph is like this. This is the nature of the graph. ఇక్కడ ఏంటి అని అంటే here the body initially at certain position, not from origin. ఇక్కడ ఏమైందంటే వస్తువు మూల బిందువు నుండి 0 దగ్గర నుంచి మొదలు పెట్టుకుంది ప్రయాణం. కానీ ఇక అట్లా కాదు, ఆల్రెడీ సర్టెన్ పొజిషన్ దగ్గర ఉంది, x0 దగ్గరే ఉంది. సో t0 సెకండ్స్ దగ్గర ద బాడీ ఈజ్ ఆల్రెడీ ఎట్ సర్టెన్ డిస్టెన్స్, కొంత దూరంలో ఉన్నది అనమాట. ఇదిగో ఇంత దూరంలో ఉన్నది, ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసింది. బట్ అయినప్పటికీ కూడా 1 సెకండ్కి 1 మీటర్ అంటే ఇక్కడ కూడా మీకు యూనిఫామ్ వెలాసిటీనే మెయింటైన్ చేస్తుంది. సో బట్ హియర్ దిస్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రైట్ లైన్ బట్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఆరిజిన్ నుండి పాస్ అవ్వట్లేదు, స్ట్రైట్ లైన్గానే ఉంటుంది. కానీ స్టార్టింగ్ ఫ్రమ్ సర్టెన్ పొజిషన్, ఒక స్థానం నుంచి అది పొజిషన్ మూవింగ్ స్టార్ట్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఏ యూనిఫామ్ వెలాసిటీ. దీన్ని కూడా యూనిఫామ్ వెలాసిటీ అంటాం. అండ్ దెన్ లాస్ట్ వన్ చూద్దాము. ఇది వచ్చేసి టీ, అది ఎక్స్ యాక్సిస్, ఇది వచ్చేసి వై యాక్సిస్, ఇటు వచ్చేసి టీ, ఇటు వచ్చేసి ఎక్స్. ఇటు చూడండి కన్నా, ఇది గ్రాఫ్ ఏంటంట, ఇదిగో దిస్ ఈజ్ ద గ్రాఫ్. ఈ గ్రాఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇట్ ఈజ్ కర్వ్. ఇక్కడ ఈ రెండు సందర్భాల్లో మీరు చూస్తే స్ట్రైట్ లైన్. హియర్ వీ హ్యావ్ 2 straight lines. That straight line represents that the body is moving with uniform velocity, but here it is a curve. So this curve represents that body is moving with non-uniform velocity. ఏంటంట ఇది non-uniform velocity తో బాడీ మూవ్ అవుతుంది. This graph represents that the body is moving with non-uniform velocity. అయితే ఇక్కడ మనకు కావాల్సిన ఒక మేజర్ పాయింట్ ఏంటంటే ఫ్రమ్ దిస్ గ్రాఫ్ వీ కెన్ క్యాలిక్యులేట్ వెలాసిటీ. గ్రాఫ్ నుండి మీరు వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు కన్నా, గ్రాఫ్ నుండి వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ గ్రాఫ్ పేరేంటి, పొజిషన్ టైం గ్రాఫ్, ఎక్స్టీ గ్రాఫ్. అయితే దీని నుంచి మీరు వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే బై నోటీసింగ్ ఆర్ బై ఫైండింగ్, దిస్ ఈజ్ ద గ్రాఫ్ కదా, బై ఫైండింగ్ ద స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్. వాట్ ఈజ్ ఇట్? స్లోప్. స్లోప్ ఏంటిది? స్లోప్. స్లోప్ అంటే ఏంటి కన్నా, dy బై dx. ఇది కదా జనరల్ ఫార్ములా మీకు. స్లోప్ అంటే మ్యాథ్స్లో వచ్చింది. స్లోప్ అంటే ఏంటి? dy బై dx. వాట్ ఈజ్ dy అని అంటే y యాక్సిస్ మీద ఉన్న వేరియబుల్. కానీ ఇక్కడ y యాక్సిస్ మీద మనకి పొజిషన్ ఉంది కాబట్టి ఇక్కడ స్లోప్ ఏంటి అని అంటే dy బదులు ఇక్కడ మనకి dx వస్తుంది. అలాగే dx అంటే x యాక్సిస్ మీద ఉన్న వేరియబుల్. x యాక్సిస్ మీద మనకి టైం ఉంది కాబట్టి మనకి ఇది t వస్తుంది, dt. సో స్లోప్ అంటే ఇదిగో ఇది వచ్చేటప్పటికే dx, ఇది వచ్చేటప్పటికే dt. సో ఈ dx బై dtని క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్. అండ్ ఫ్రమ్ దిస్ స్లోప్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఆర్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. అంటే స్లోపు అంటే కన్నా వాలు అని అర్థం. సో వాలు అంటే ఇదిగో ఇది గ్రాఫ్ లైన్ కదా, ఈ గ్రాఫ్ లైన్కి కనుక మనం వాలు కట్టినట్టయితే, వాలు అంటే ఇది, దీని కనుక లెక్క కట్టినట్టయితే ఈ వాలు నుండి మనము వేగాన్ని లెక్కించవచ్చు. ఆ వాలుకు సూత్రం ఏంటంటే మ్యాథ్స్ పరంగా అయితే స్లోప్ ఈజ్ ఈక్వల్ టు dy బై dx. dy అంటే ఏంటనంటే ఇది y యాక్సిస్ మీద ఉన్న వేరియబుల్ అని అర్థం. ఈ y యాక్సిస్ మీద మనకు ఎవరున్నారంటే పొజిషన్ ఉంది, అంటే మనకి ఇక్కడ స్థానభ్రంశం కానీ దూరం కానీ తీసుకుంటాం మనం ఇక్కడ. కాబట్టి ఈ y యాక్సిస్ మీద ఉన్న వేరియబుల్ x కాబట్టి మనము dx అంటాం.
అలాగే ఎక్స్ యాక్సిస్ మీద వేరియబుల్ టైం ఉంది కాబట్టి, అంటే కాలం తీసుకుంటున్నాం కాబట్టి dt తీసుకుంటారు. సో dx/dt ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. ఫార్ములా కదా మనకి, వడికి కానీ వేగానికి కానీ సూత్రం ఇది dx/dt. కాబట్టి దీని నుంచి మనం వేగానికి సూత్రాన్ని కనుక్కోవచ్చు. ఏది? ఫ్రమ్ ద గ్రాఫ్ డైరెక్ట్లీ we can calculate the velocity. ఈ గ్రాఫ్ నుండి నేరుగా వెలాసిటీని లెక్కించవచ్చు.